For Saturday and double at a time on Saturday. First match CSK versus DC. Second match Punjab Kings versus Rajasthan Royals. పైన 3 weeks వరకు సాటర్డేనా 2 matches అయితే ఉంటాయి. ధోని అయితే క్యాప్టెన్సీ చేస్తారు సిఎస్కేకి. గైక్వాడ్కి ఇంజరీ ఉంది, డౌట్ఫుల్గా మారొచ్చని న్యూస్ మాట్లాడుకున్నాం. స్కిప్ చేయకుండా ఆకౌట్ చూడండి. అది చేసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంది. గెట్ స్టార్టెడ్. ముందుగా ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ DC మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఆర్ఆర్తో మ్యాచ్ ఆడినప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఎల్బోకి బాల్ తగిలింది. దాంతో ఈ మ్యాచ్కి కొంచెం డౌట్ఫుల్గా మారారు. మహేంద్ర సింగ్ ధోని టేక్ ద క్యాప్టెన్సీ ఇఫ్ రుతురాజ్ గైక్వాడ్ ఈస్ నాట్ ఫిట్. ఇది మైకాసి కన్ఫర్మ్ చేశారు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే ఒక యంగ్ వికెట్ కీపర్ ఉన్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్ MS ధోని క్యాప్టెన్సీ చేసే ఛాన్స్ అయితే ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఆడారంటే ముందు ఒక ఫిట్నెస్ టెస్ట్ అయితే జరుగుతుంది. కనుక పాస్ అవుతే రుతురాజ్ గైక్వాడ్ ఆడే ఛాన్స్ ఉంది. లేదంటే ధోని క్యాప్టెన్సీ చేస్తారు ఈ మ్యాచ్కి. ఈ మ్యాచ్ గురించి చూస్తే సిఎస్కే ఏమో వరుసగా 2 matches ఓడిపోయి వస్తున్నారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో. DC ఏమో మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళు మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. సిఎస్కే అయితే తడబడుతుంది. వాళ్ళు తడబడేది వాళ్ళ బ్యాటింగ్ యూనిట్లోనే కొంచెం తడబాటు కనబడుతుంది. మ్యాచ్లో వాళ్ళ బ్యాటర్స్ అప్రోచ్ మార్చుకోవాలి. సిఎస్కే చాలా కష్టపడతారు, వాళ్ళ అప్రోచ్లో మార్చుకోవాలి. ఫస్ట్ మ్యాచ్లో చూసాం పవర్ ప్లేలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళ బ్యాట్స్మెన్స్ మాత్రం. మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెషర్ అయితే పడుతుంది. ఈ మ్యాచ్లో ఏం చేయాలంటే ప్లేలో ఎక్కువ రన్స్ రావాలి. కనుక వస్తే మాత్రం ఈజీగా చేసేస్తారు. మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం నైస్ చపాక్ స్టేడియంలో జరగబోతుంది. అండ్ పిచ్ న్యూట్రల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంటే బ్యాట్కి బాల్కి మంచి కాంటెస్ట్ అయితే చూసే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ RCBతో ఆడతాం చూసాం. బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లాగా కనిపించింది. సిఎస్కే బ్యాటింగ్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా కనిపించింది. ఈ గ్రౌండ్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. కాబట్టి ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్. ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. మ్యాచ్ హెడ్ టు హెడ్ స్టార్ట్ చూస్తే మాత్రం ఈ మ్యాచెస్ అయితే బ్యాటింగ్ చేసి గెలిస్తే 7 matches మాత్రం చేసిన టీం గెలిచారు. ఫస్ట్ విషయంకి వస్తే మాత్రం సిఎస్కే మాత్రం బ్యాటింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇలా మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, 2 matches చేసేస్తూ ఓడిపోయారు. కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయం వస్తే మాత్రం టాస్ కలిసి వాళ్ళు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు 2 matches చేసేసి వస్తున్నారు. అసలు అయితే ఒక నెక్ టు నెక్ ఫైట్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. బ్యాట్కి బాల్కి మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో. ఈ మధ్యన హెడ్ టు హెడ్ స్టార్ట్ చేసుకున్న అయితే డామినేషన్ అయితే ఉంది. DC కన్నా సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. వాళ్ళైతే 2 matches ఓడిపోయి వస్తున్నాడు. మ్యాచ్లో అయితే గెలవాలని చూస్తారు వాళ్ళు. వాళ్ళ టీంలో చేంజెస్ ఏం చేసుకోవాలంటే బ్యాటింగ్ అప్రోచ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. అండ్ ప్లేయింగ్ నోలో ఏమంటే చేంజెస్ చేసుకోవాలంటే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నా లేకపోయినా డెవన్ కాన్వే అయితే ప్లేయింగ్ నోలో రావాలి. రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే 10 ప్లేస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికీ ఇంకో మ్యాచ్ ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ అవైలబుల్గా ఉంటే మాత్రం రాహుల్ త్రిపాఠి స్థానంలో మాత్రం డెవన్ కాన్వే వచ్చే ఛాన్స్ అయితే పడుతున్నాయి. చేంజ్ ఏం చేసుకోవచ్చు అంటే జేమీ ఓవర్టన్ ప్లేస్లో మాత్రం అన్షుల్ కంబోజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అన్షుల్ కంబోజ్ గుర్తున్నారా? ముంబై ఇండియన్స్ ఆడాడు. 47 గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి. సిఎస్కే చేంజెస్. ఇంకోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తే మాత్రం వాళ్ళైతే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ మిచెల్ స్టార్క్ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళ తరఫున మాత్రం. KL రాహుల్ కూడా మ్యాచ్లో కొన్ని మెరుపులు మెరిపించారు. కొంచెం స్ట్రాంగ్ టీంలో కనబడుతున్నారు. సో DC చేంజెస్ ఏమైనా ఉంటాయంటే మాత్రం మీ లేకపోవచ్చు. మళ్ళీ సేమ్ టీం కంటిన్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మ్యాచ్ ఫేవరెట్స్ మాత్రం సిఎస్కే అని చెప్పాలి. వాళ్ళు హోమ్ అంటూ DCని కూడా తక్కువ ఉంచనేయకూడదు. 2 matches గెలిచేసి వస్తున్నారు కాబట్టి సరిగ్గా ఆడాలి. మరి సిఎస్కే కంబ్యాక్ చేస్తుందా? బట్ DC హ్యాట్రిక్ విన్స్ కొడతారా? నేను కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ RR కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. పంజాబ్ కింగ్స్ అయితే 2 matches గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. 2 matches ఓడిపోయినాక RR మాత్రం 1 match అయితే గెలిచి వస్తున్నాడు. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మారుతుంది. మ్యాచ్ లో స్కోరింగ్ అయినా కదా మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ కాంటెస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంత పేపర్ మాత్రం పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏమో 2 matches ఓడిపోయినాక 1 match అయితే గెలిచేసి వస్తున్నారు సిఎస్కేతో. వాళ్ళ బ్యాటర్స్లో చాలా మంది ఫైర్ అవ్వాల్సి ఉంది. యశస్వి జైస్వాల్ వరకు ఫైర్ అవ్వాలా. వాళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ మ్యాచ్కి క్యాప్టెన్గా రిటర్న్ అవుతున్నారు. వికెట్ కీపింగ్ కూడా తనే చేస్తారు. అయితే ములాన్పూర్ వేడెక్కువ ఆడబోతున్నారు. పిచ్ రిపోర్ట్ అయితే ఆ సీజన్ చూసాం, కొన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ వచ్చాయి, లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా వచ్చాయి. ఇది ఒక న్యూట్రల్ వికెట్గా ఉంటే ఛాన్సెస్ అయితే బాగుంది. బాల్కి ఈక్వల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో. టాస్ విషయంకి వస్తే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందు చేసింగ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఈ గ్రౌండ్. పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ సీజన్ మాత్రం. ముందు వేరే పంజాబ్ కింగ్స్
ఈసారి వేరే పంజాబ్ కింగ్స్ అయితే 2 మ్యాచ్లు అయితే వరుసగా గెలిచేసి వస్తున్నారు. అంటే హ్యాట్రిక్ విన్స్ కోసం చూస్తున్నారు ఈ మ్యాచ్. ఆన్ ద పేపర్ ఈ సీజన్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు చేంజెస్ విషయం వస్తే మాత్రం టీంతో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. చేస్తే మాత్రం వైశాఖ్ విజయ్ కుమార్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. అంటే జీటీతో ఆడిన మ్యాచ్లు చూసాం అంటే మంచి బౌలింగ్. ఇంకో మెయిన్ పాజిటివ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఆల్రెడీ 97 సెకండ్ మ్యాచ్లో 52 రన్స్ చేశారు. కెప్టెన్గా బ్యాట్స్మెన్గా చాలా మంచి ఫామ్లో ఉన్నారు శ్రేయస్ అయ్యర్. టీంకి వస్తే మాత్రం సంజు శాంసన్ మళ్ళీ ఆ టీంకి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. కీపింగ్ కూడా తన్నే చేసే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ వీళ్ళ టీంలో మాత్రం చాలా మంది ఫైర్ అవ్వాలా. ఈ టీంలో చాలా మంది ఫైర్ అవ్వాల్సిందే ఉంది. చెప్పుకున్నట్టు జైస్వాల్ టీంలోకి రావాలి, తను ఫైర్ అవ్వాలి ఆర్ఆర్కి. బిగ్ పాజిటివ్ ఏంటంటే ధ్రువ్ జురేల్ ఒకటే కొంచెం ఫామ్లో కనబడుతున్నారు. సంజు శాంసన్ క్లిక్ అవ్వటం మాత్రం టీంని ఎవరు ఆపలేరు. ధ్రువ్ జురేల్ ఫామ్ గురించి చెప్పనక్కర్లేరు. మ్యాచ్ ఇలా ఉంటే మాత్రం మ్యాచ్కి మాత్రం పంజాబ్ కింగ్స్ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంటే వాళ్ళ ఫామ్ అయితే కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. ఈ 2 మ్యాచ్లు అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఈ 2 మ్యాచ్లు కూడా స్కిప్ చేయకుండా జియో హాట్స్టార్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడండి. వీడియో ఏంటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.